अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है शहर हैदराबाद टीवी न्यूज चैनल पर। आइए नाजरीन देखते हैं आज की अहम खबर। ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మన ఎమ్మెల్యే గారిని KAR కార్వాన్ 171 అగ్నిమాత టెంపుల్ అసోసియేషన్ కార్వాన్ 43 KAR 43 శ్రీ శ్రీ కట్టమైసమ్మ టెంపుల్ KAR 112 KAR 58 KAR 79 KAR 77 KAR 83 గిరికమైసమ్మ టెంపుల్ KAR 67 37 బంగారు మైసమ్మ KAR ఇంకోటి KAR 64 64 లోపట్లో ప్రతి మండల్లో ప్రతి విలేజ్లో ప్రతి డిస్టిక్లో బోనాల పండుగ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి మన గోల్కొండ తెలంగాణ లోపలనే మన గోల్కొండ పెద్ద బోనాలు. ఈరోజు ఇక్కడ ప్రోగ్రాము ఎండోమెంట్ గవర్నమెంట్ తెలంగాణ నుంచి ప్రతి దేవాలయంకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిగా నేను అనుకుంటా సుమారు కార్వాన్ కౌన్సిల్లో 163 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దానికి కాస్ట్ ప్రతి దేవాలయంకి 163 దేవాలయాల కాస్ట్ 73 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ దినాల నుంచి చెప్పడం జరుగుతుంది. ఎండోమెంట్కు మన ఎండోమెంట్ మంత్రి గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్న ప్రభాకర్ గారికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ప్రతి చెక్కు ఏ టెంపుల్కి అయినా సంబంధించిన చెక్కు కానీ ఇక్కడ ఇప్పుడు 163 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మన దర్బార్ మైసమ్మ చెక్కు లేదు. అదే మాదిగా గోల్కొండ టెంపుల్ చెక్కు కూడా లేదు. ఇవాళ ప్రతి దేవాలయం కమిటీలు వచ్చి ప్రతి కమిటీ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ చెక్కులు తీసుకోవడం జరుగుతుంది. కానీ దాంట్లో దర్బార్ మైసమ్మకు సంబంధించిన ఒక చెక్కు లేదు. అదే మాదిగా గోల్కొండ టెంపుల్కు సంబంధించిన ఒక చెక్కు లేదు. మన ఎండోమెంట్ కమిషనర్ గారితో చెప్పడం జరుగుతుంది. నేను ఇంతకు మొదలు కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. 15-20 సంవత్సరాల నుంచి దర్బార్ మైసమ్మ టెంపుల్ ఎలక్షన్ చేయాలి. అక్కడ చైర్మన్ కానీ ఆ టెంపుల్కు సంబంధించిన ప్రెసిడెంట్ కానీ ఇదే జనాల లోపల ఎలక్షన్ అవుతుంది. దీనికి నోటీస్ తీయాలి. నోటీస్ తీసి ఎలక్షన్ చేపియాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ దేవస్థానం ఎండోమెంట్లు ఉంది. ఇప్పుడు మనం ఎట్లా చెక్కులిస్తున్నామో అదే మాదిగా దర్బార్ మైసమ్మ టెంపుల్ కూడా ఎండోమెంట్ లో ఉంది, ఎండోమెంట్ బోర్డులో ఉంది. ఎట్లయింది? ఎందుకంటే అందరికి ఒక రకము, ఆ టెంపుల్కి ఒక రకం ఇవ్వడం పద్ధతి కాదు. నేను దయచేసి మా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గారికి చెప్పడం జరుగుతుంది. మన ఇక్కడికి వచ్చిన మన ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ కు సంబంధించిన అతనికి నాలెడ్జ్ పెట్టడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ వచ్చిన దేవాలయ కమిటీలకు నా తరపున, నా పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ
మన బాలాజీ గారికి, మన ఎమ్మెల్యే గణేష్ గారికి, మా పార్టీకి అక్కడికి ఇక్కడికి వచ్చిన అందరికీ భక్తులందరికీ నా తరపున, నా పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.